నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. నేత్రదానం మహాపుణ్యకార్యమని గోదావరికని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డి మాధవరావు సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి లింగమూర్తి అన్నారు. ఎన్టీపీసీ కృష్ణానగర్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు జక్కం మారుతి సతీమణి ప్రేమలత ఈ నెల 1న అకాల మరణం చెందగా బుధవారం సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్రదాన ప్రేమలతకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దుఃఖ సమయంలో కూడా ప్రేమలత నేత్రాలను దానం చేసి 2 అంధులకు చూపు ప్రసాదించిన కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. నేత్రదానం ద్వారా ఇతరులకు వెలుగు నింపడం గొప్ప సేవ అని పేర్కొన్నారు. ప్రేమలత భర్త జక్క మారుతి, కుమారులు సతీష్, సరిత, సురేష్, సంతోషి తదితరులను అభినందించారు. అనంతరం సదాశయ ఫౌండేషన్ తరపున వారికి అభినందన పత్రం అందజేశారు. ప్రేమలత గారు వెళ్తూ 2 అంధులకు కూడా చూపును ప్రసాదించి వెళ్ళారు. ఆ మహాతల్లి చేసిన సేవ స్ఫూర్తిదాయకం. ఈ నిర్ణయం తీసుకున్న కుటుంబ సభ్యులను సహకరించిన వారందరినీ అభినందిస్తూ ఉన్నాం. ఇతర అవయవదానం పట్ల అందరికీ అవగాహన కల్పించడమే కాకుండా సమర్థవంతంగా ఆ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తున్న సదాశయ ఫౌండేషన్ వారికి అభినందనలు. ఫౌండర్ మెంబర్ మారుతన్న గారి జీవిత భాగస్వామి ప్రేమలత గారు హఠాత్ మరణం చెందడం విషాదాన్ని నింపింది. ఆ పరిస్థితుల్లో కూడా కుటుంబ సభ్యులు నేత్రదానం చేయాలని ముందుకు రావడం, మరో 2కి వారి జీవితాల్లో వెలిగించిన వారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నేత్రదానం మీద కానీ అవయవదానం మీద కానీ, నేత్రదానం అంటే భయపడే పరిస్థితుల నుండి నేత్రదానం చేయడం తప్పనిసరి అన్న పరిస్థితి తీసుకొచ్చిన సదాశయ ఫౌండేషన్ వారికి ఈ అభినందనలు తెలుపుతున్నాను. వారు ఇక్కడే కాకుండా గ్రామీణ ప్రాంతాల వరకు కూడా వెళ్ళి ప్రజలు చైతన్యం తీసుకొస్తున్నారు. దీనికి మా క్లబ్ సీనియర్ సభ్యులు వాస్ గారు కూడా మీ కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతున్నారు. మీకు మారుతన్నను వారి కుటుంబ సభ్యులు మరోమారు అభినందిస్తాను. థ్యాంక్ యూ. మేము స్టార్ట్ చేసిన 2008లోనే అనుకోకుండా కేసీఆర్గా పిలుస్తుంటాము. కే చంద్రశేఖర్ రెడ్డి అని సాక్షి విలేకరి. ఆయన కూడా వాళ్ళ అల్లుడు ఆటో వృద్ధి చనిపోతే అవయవదానం మేము స్టార్ట్ చేసిన నెల లోపలే మొదలు పెట్టడం జరిగిందనమాట. అప్పుడే వాళ్ళు ప్రెస్ క్లబ్లోంచి ప్రెస్ నోటుకు కానీ దేనికి కూడా 1 రూపీ తీసుకోకుండా ఈ సమాజ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి మాటిచ్చి అప్పటి నుండి ముందుకు తీసుకెళ్తాం. మేము ఎంత చెప్పినా ఇక్కడ 20 మందికే, కానీ మీ ప్రెస్ అండ్ మీడియా ద్వారానే ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ భయాన్ని కోల్పోయినలా చేసినటువంటి ప్రెస్ క్లబ్కి, ప్రెస్ అండ్ మీడియాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ప్రతిరోజు సమయానికి ఆసుపత్రికి హాజరవుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలిస్తూ రోగులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న వైద్య సేవలు, మందులు, ల్యాబ్ రిపోర్టులు, సర్జరీలు వంటివి వివరంగా తెలుసుకున్నారు.
చేయండి. నర్సింగ్ స్టాఫ్ కదా మదర్స్ ఉన్నాయి సార్, పిఎస్సిఎన్సి అక్కడ బాగుంది సార్, అక్కడ వాడుతుంది సార్. కేసీడీ ఇవ్వలేదా మీకు? ఇవ్వండి. వాట్ ఇస్ ద రీజన్? ఎంక్వైరీ ఇస్ డన్ ఆన్ ప్రొఫెసర్ పెడతాం, ఎంక్వైరీ రిపోర్ట్ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఇస్తాం. కారణం కూడా కనుక్కొని అనలైజ్ చేస్తాం. మెడికల్ కాలేజ్ నుంచి వాళ్ళని హెడ్గా పెట్టి కంప్లీట్ ఎంక్వైరీ చేస్తాం. ఈవెంట్ నాకు రిపోర్ట్ ఇవ్వండి, ఎంక్వైరీ చేపిస్తాం. అంతా నెక్స్ట్ వాళ్ళకి పెట్టచ్చు. మధ్యాహ్నం వరమే ఖాళీ ఉంది కదా. మార్నింగ్ అయిన ఎంతమంది ఉన్నారు? 10 మంది. అందరూ ఇదే పేసా? ఏదైనా ఒక నెంబర్ ఇవ్వండి, నేను మీకు గైడ్ చేస్తాను. ప్రాసెస్ కనుక్కొని మీకు గైడ్ చేస్తాను. ప్రాసెస్ ఏంటి? జనరల్ మెడిసిన్ తిరుగుతారు, మళ్ళీ ఎంతమంది ప్రాసెస్ వాట్ ఇస్ ప్రాసెస్? ఒకే టైం కావచ్చు కదా. పీడియాట్రిషియన్ ఒకసారి, జనరల్ మెడిసిన్ నేమ్స్ నుంచి వచ్చేవాళ్ళు ఒకసారి, ఇద్దరు ఒకేసారి జాయింట్ వేస్తే ఒకేసారి అయిపోతుంది కదా. 10 నిమిషాలు. ఎప్పుడు డేట్ ఇస్తారు అన్నారు, వాళ్ళు ఇద్దరితో ఒకసారి మాట్లాడి మా సీసీ నెంబర్ తీసుకొని డేట్ చెప్పి నేను వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాను. ఆ డేట్కి రోజుకి 700 వస్తున్నాయి. మీకు రోజుకి 250 ఒక రౌండ్లో ఎన్ని చేయగలరు? ఒక రౌండ్లో 200 సాంపుల్ చేయగలం సార్. సో ఒక రౌండ్ ఎంతసేపు పడుతుంది? 2 అవర్స్ లిమిట్ అయితే 2 అవర్స్ పడుతుంది సార్. మీకు సిటీ పడుతుంటే 1 అవర్ వచ్చేసి సార్ 2 అవర్స్ యావరేజ్ చేసుకుంటాం. సో శాంపుల్స్ ఎన్నింటికి వస్తాయి? మనకి బీఎస్ నుంచి ఈవినింగ్ 3:34 వరకు వస్తాయి సార్. మాన్యువల్ చేస్తుంది సార్. ఇక్కడ బిఎస్సీ సీట్స్ అంటే వన్ డే వెయిట్ చేస్తారు. ఎమర్జెన్సీ ఇక్కడ మాన్యువల్ చేస్తుంది సార్. మాన్యువల్ చేసేసి ఓపీ స్లిప్ పైన రాసి చేస్తాం సార్. ఎల్ఐసి చేసేదంటే కొంచెం టైం పడుతుంది సార్. ఆన్లైన్ చేసేది కాస్ట్ చేయడానికి. సో ఇక్కడ మన మిషన్లో డైరెక్ట్ మాన్యువల్ పెట్టేసేసి ఓపీ స్లిప్ పైన రాసి చేస్తాం సార్. ల్యాబ్ అని అక్కడ ఉంది, ల్యాబ్ క్రౌడ్ అవుతుంది. అక్కడ ఏం చేయాలి? స్ట్రీమ్ ఏం చేయాలంటే అక్కడ శాంపుల్ కలెక్షన్ ఏరియా కొంచెం స్పేస్ ఎంత మెయిన్ చూడండి. ఏఎస్సీ జనరల్ అంతా పేషెంట్స్ అంతా కలెక్షన్ అక్కడే అవుతుంది సార్. పెట్టేసుకొని ఇక్కడ తీసుకోవచ్చు కదా. శాంపుల్ చేస్తాం సార్. ఎక్స్ట్రా రూమ్స్ లేవా? నాట్ దిస్ బిల్డింగ్. ఒక ల్యాబ్ ఒక సపరేట్ పెట్టుకుంటే ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ ల్యాబ్ ఫర్ సమ్ సెక్షన్ ఆఫ్ పర్సన్స్, ఓన్లీ ఫర్ కలెక్షన్ ఆఫ్ శాంపుల్స్. తీసుకోవడం శాంపుల్ పెట్టుకుని ఇక్కడే కదా, పక్కనే కదా ప్లాన్ చేయండి. కలెక్షన్ 45 kg. Only 1 year. Why can't you call your friends? క్యాంప్ జరిగినప్పుడు అందరు ఇక్కడే వెయిట్ చేయాలని చెప్పండి. టోకెన్ నెంబర్ పిలిచినప్పుడే మీరు లోపలికి రావాలని చెప్తే అన్ని ఒకరిద్దరు ముందు అలా వచ్చేస్తుంటారు. అలా ఒక అటెండెన్స్ పెట్టాలి ఇక్కడ పర్సన్ ఎవరైతే ఉన్నారో. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామంలోని రైతు వేదికలో ఏఆర్ఎస్ తోర్నాల శాస్త్రవేత్త రమాదేవి మాట్లాడుతూ వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులను వివరించారు. ఏడీఏ మాట్లాడుతూ నానో ఫెర్టిలైజర్, నానో యూరియా వాడకం ద్వారా రైతులకు మంచి లాభాలు పొందవచ్చు. రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చు. నానో యూరియాపై అవగాహన కల్పించడం జరిగింది. రైతులు తమ సందేహాలను అధికారులతో మాట్లాడి నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ మల్లయ్య, ఏఓ మల్లేశం, ఏటీఎం నరేష్ రెడ్డి, ఏఈఓలు ప్రశాంత్, రేఖ, సమాజిత, ఏఎంసీ డైరెక్టర్, గ్రామ సర్పంచ్, గ్రామ రైతులు పాల్గొన్నారు. ఓన్లీ మనకు అదే ఒకటే తెలుసు, కానీ అది కాకుండా మనం ఏమేమి చేయొచ్చు ఏవేవి మనకి మార్కెట్లో ఈవెన్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ముఖ్యంగా మనకి ఇప్పుడు కోతలు అయిపోతాయి. కోతలు అయిపోయిన తర్వాత మనం కంటిన్యూ ఒక పంట తర్వాత కంటిన్యూ ఒకటే పంట వేస్తున్నాం. ఒకటే పంట వేస్తే మనకి భూమిలో కూడా ఏంటంటే నేల ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది. అయితే మన పంటలకు సోకి ఈ వ్యాధులు, రోగాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాధులను సోకింపజేసే వ్యాధి కారకాలు ఏవైతే ఉంటాయో మోస్ట్ శిలీంధ్రాలు ఉంటాయి.
ఆ శిలీంధ్రాలు మన నేలలో ఒక 15 నుండి 20 సంవత్సరాలకు బ్రతికే సామర్థ్యం పట్టుకుంటుంది. ఆ శిలీంధ్రాలను మనం ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయాలి అంటే కెమికల్ కంట్రోల్ మనకు అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. సో నేల శుద్ధి అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం కంటిన్యూ మీరు ఎవరైనా కూడా పప్పు దినుసు పంటలు మెయిన్గా కంది వేస్తున్నారు. ఎవరైనా కందులు వేస్తే మీకు ఎక్కడ రోగం వస్తుందా? వస్తుంది. వచ్చినా కూడా మీరు కంటిన్యూ కంది వేస్తారు. సో మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా మనకి ట్రైకోడర్మా విరిడి అనే మందులు మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంది. ఈవెన్ డిపార్ట్మెంట్లో కూడా మీరు రేట్ పెట్టుకుంటే ఈవెన్ సబ్సిడీ రూపంలో కూడా మీకు అవైలబుల్ ఉంది. సో ఈ ట్రైకోడర్మా మందు కూడా ఈవెన్ మనకి బయట ప్రైవేట్ కంపెనీస్ కూడా మంచిగా దొరుకుతుంది. మన యూనివర్సిటీ ఈవెన్ వ్యవసాయ యూనివర్సిటీలో కూడా మీరు ఇండియన్ పెట్టుకుంటే త్రివేణి మేడం ఉంటారు, ఆ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా మీకు, ముందే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి పంపిస్తారు. సో అది ఎంత మంచిగా పనిచేస్తుందో మీకు జరగబోతుంది. సో ఆ మందు పొడి మన ట్రైకోడర్మా మందు పొడి ఏదైతే ఉందో అది మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు, అట్లా నేల శుద్ధి చేసుకోవచ్చు, మళ్ళీ పైపాటి స్ప్రే కూడా చేసుకోవచ్చు. అంటే పైపాటి మనం ప్రొపికోనజోల్ 8 మందు లేదంటే ఫ్యాబ్రోడాక్ మందు, టెపికోనజోల్ ఇటువంటి మందులు కొట్టకుండా ఈ మందులు ఈ శిలీంధ్రం అంటే మనకి ఈ శిలీంధ్రం ట్రైకోడర్మా అంటే ఏంటి? మనకు మేలు చేసే శిలీంధ్రాలు అన్నట్టు. మనకు కోవిడ్ వచ్చినప్పుడు ఏం చేసినాం మనం? మళ్ళీ వ్యాక్సిన్ వైరస్నే లోపలికి తీసుకున్నాం కదా. సో అట్లానే పురుగులని మనకు హాని చేసే పురుగులు తెగులు కారకాలు ఏవైతే ఉంటాయో ఆ శిలీంధ్రాలని చంపే మేలు చేసే శిలీంధ్రాలు కూడా మనకు ఉంటాయి అన్నట్టు, మంచి శిలీంధ్రాలు. సో ఏంటంటే మంచి శిలీంధ్రాల ఒక మిశ్రమం, ఒక మందు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని ఎల్ఎన్ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ప్రజాప్రతినిధుల అవగాహన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఇటీవల నూతనంగా ఎన్నికైన పురపాలక సంఘం చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా టేక్మాల్లో శ్రీ దుర్గమ్మ పోచమ్మ జాతర సందర్భంగా టేక్మాల్ సర్పంచ్ సాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీ పోటీలలో పాల్గొని విజేతకు బహుమతి అందజేస్తున్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ధనుంజయ, మాజీ అధ్యక్షుడు బాగయ్య, నరేందర్, లక్ష్మణ్, దుర్గేష్, రమేష్, శంకర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఆర్జీవన్ ఏరియా పరిధిలోని ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా జిఎండి లలిత్ కుమార్ సూచన మేరకు లింగాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని SO2 GMK చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ శిబిరంలో జ్వరం, జలుబు, బీపీ, షుగర్ తదితర వ్యాధులకు సంబంధించి 103 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. వేసవి కాలంలో తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలపై డాక్టర్ కారం పద్మ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నిమ్మరాజుల రజనీ రవి, డాక్టర్ ఆదినారాయణ, ఎల్ రమేష్, వరప్రసాద్, మల్లికార్జున్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
కేసు అత్తమ్మ వయసు ఎంత? పెద్దవాళ్ళే ఉన్నారు. అది ఏం తినక ముందు పరిగెడుతున్నాయి కట్ చేసుకుని ఏం తినక ముందు వస్తున్నాయి కూల్ క్యాన్లు వస్తున్నాయి. బహింగ్ చెప్పిన మాట్లాడి చెప్పిన కూల్ క్యాన్లు వస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మెడికల్ ఆఫీసరు సింగరేణి ఏరియా హాస్పిటల్ నుంచి మేడం పద్మా మేడం గారు జస్ట్ అందరు కూడా రెండు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి. కూర్చోండి అమ్మ, జస్ట్ అందరు జస్ట్ కదా మళ్ళీ మీకోసం అంతా కూడా లింగాపూర్ గ్రామం అంటే సింగరేణి ప్రభావిత గ్రామమైన లింగాపూర్ విలేజ్లో ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. సో మన జిఎం గారి లలిత్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ క్యాంపు నిర్వహించడం జరిగిందండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఈ ప్రభావిత గ్రామంలో మరి ముఖ్యంగా జనరల్ వైద్య విభాగంతో పాటు మనం పిల్లలకి అటు పెద్దవాళ్ళకి వృద్ధులకి అందరికి కూడా మనం ఈ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే బీపీ పరీక్షలు, షుగర్ పరీక్షలతో పాటు ఉచిత మందులు సరఫరా కూడా చేయడం జరుగుతుంది. సో కాబట్టి అందరూ కూడా ఈ గ్రామస్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని సో ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోమని మనం సెలవు తీసుకోవాలని కోరుకుంటున్నాను. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మన ఆర్జీవన్ జిఎం శ్రీ లలిత్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు సింగరేణి ప్రభావిత గ్రామమైనటువంటి లింగాపూర్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను ఇక్కడ ఎలక్ట్ అయినటువంటి 29వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి రజని గారు, రవి గారు, అదేవిధంగా పర్సనల్ మేనేజర్ ఇక్కడ ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలు, మన సివిల్. సో సింగరేణి కంపెనీ లిమిటెడ్ సింగరేణి ప్రభావిత గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం అనేది రెగ్యులర్ ప్రాక్టీస్. ఇది చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రీసెంట్గా మన సింగిరెడ్డిపల్లిలో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇవాళ ఇక్కడ మన లింగాపూర్లో పెడుతున్నాము. తర్వాత నెక్స్ట్ మేడిపల్లి, అదేవిధంగా జనగామ, ఇట్లా ఎవ్రీ మంత్ కూడా ఒక క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ క్యాంప్కి ఇక్కడ మంచి స్పందన ఉంది. లింగాపూర్ గ్రామంలో మన కార్పొరేట్ గారు చొరవ తీసుకొని ప్రచారం చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఎక్కువ మంది స్ట్రెంత్ వచ్చేసి ఈ యొక్క ఫెసిలిటీస్ని, ఈ యొక్క మెడికల్ క్యాంప్ని యూజ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా కార్పొరేట్ గారు ఏం చెప్పారంటే ఇందాక ఈ షుగరు, బీపీ ఇలాంటివి కాకుండా కొన్ని అదనంగా టెస్టులు కూడా నిర్వహిస్తే బాగుంటుంది, బ్లడ్ టెస్టులు అట్లాంటివి అని చెప్పన్నారు. సో ఈ విషయం నేను మా జిఎం గారి దృష్టికి తీసుకెళ్తాను. అదేవిధంగా ఏసీఎం మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి నెక్స్ట్ క్యాంప్లో ఇంకా అడిషనల్గా ఫెసిలిటీస్, టెస్టులు ఉండే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. ఈ మెడికల్ క్యాంపులే కాకుండా ఈ సింగరేణి ప్రభావిత గ్రామాల్లో యువతకు ఉపాధి కోసం కూడా కంపెనీ చాలా ఆలోచన చేస్తూ ఉంది. దానికోసం గాను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసాం. ఇక్కడ ఇప్పుడు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రకరకాల స్కిల్ డెవలప్ ప్రోగ్రామ్ కూడా చేయబోతున్నాము. ఉపాధికి మన కనీసం సంవత్సరానికి 1000 మంది యువతకు ఉపాధి కల్పించే విధంగా ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నాము. సో త్వరలోనే ఆ ప్రోగ్రామ్స్ కూడా కార్యాచరణలోకి వస్తాయి. అందులో ముఖ్యంగా ఇక్కడ మేడిపల్లి మూతబడినటువంటి మేడిపల్లిలో చాలా పెద్ద వాటర్ బాడీ ఉంది.
అందులో చేపల పెంపకానికి కూడా ఆలోచన చేస్తున్నాము. రీసెంట్గా డిస్ట్రిక్ట్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారిని పిలిపించడం జరిగింది. వారు కూడా చూసి అందులో చేపలు పెంచే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. దానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. ఒకవేళ అందులో కనుక చేపలు పెంచితే సంవత్సరం అంతా కూడా చాలామందికి ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకి కానీ మహిళలకు కానీ రకరకాల ట్రైనింగ్స్, కంప్యూటర్స్ అయితేనేమి, సెల్ ఫోన్ రిపేర్ అయితేనేమి, ఏసీ రిపేర్, వాటిలో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మేడిపల్లి వచ్చి బంద్ అయిన తర్వాత చాలామంది ఉపాధి కోల్పోయారని చెప్పారు. సో వాటిని మళ్ళీ ఫుల్ఫిల్ చేసే విధంగా సింగరేణి కార్యాచరణ రూపొందిస్తుంది. సో ఈ సందర్భంగా మరొకసారి ఇక్కడ వచ్చినటువంటి కార్పొరేటర్ గారు, తర్వాత రవి గారు, డాక్టర్స్ అందరికీ కూడా మన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని మంచిగా వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అధికారులకు కృతజ్ఞతలు చెప్పుకునేమన్నా ఇలాంటి క్యాంపులు ఇంకెన్నో పెట్టాలని సింగరేణి వాళ్ళు కోరుకుంటున్నారు. స్పెషలిస్ట్ డాక్టర్లను రావాలని సింగరేణి వాళ్ళు ఇలాంటి పరీక్షలు చేస్తున్నారని మా గ్రామ ప్రజలు ఇట్లాంటి అవకాశాలు వచ్చి తీసుకోవాలని మా గ్రామ ప్రజలను కోరుకుంటున్నాము. అధికారులకు ఏం చెప్తారు? మళ్ళీ వచ్చి ఇంకా పెద్ద పెద్ద పెట్టాలని మా సింగరేణి వాళ్ళని కోరుకుంటున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటున్నాం. జనరల్ ఫండ్స్ ఎక్కడికి ఉంటాయి, రెడీ ఉంటుంది. ఈ ట్యాక్సెస్ వచ్చినట్టు మన దగ్గరనే ఉంటుంది. సెక్రటరీ అండర్లోనే ఆమె పేరు మీదనే అకౌంట్లో ఉంటుంది. ఇప్పుడు మనకి ఇలాంటి ప్రోగ్రామ్ జరిగినప్పుడు కానీ ఈ మెయింటెనెన్స్ అన్నా కూడా వాళ్ళందరి నుంచి తీసుకోవచ్చు, రాసుకునే రైట్స్ ఉంటాయి సెక్రటరీ కానీ సర్పంచ్. ఇది మున్సిపల్ అవ్వడం వల్ల వాళ్ళు మున్సిపల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళకి ఇల్లు పెట్టాలి. ఎంత హలో వాటర్ ప్లాంట్ చూస్తే ఇక్కడ ఏమైనా నమ్మకంగా ఉందా? ఆది జాంబవ అరుంధతి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న ఉగాది పండుగ రోజున పోచమ్మ బోనాల జాతరను చేపట్టనున్నామని పోచమ్మ బోనాల జాతర కమిటీ సభ్యులు కోటగిరి పాపయ్య, దాసరి ఎల్లయ్య తెలిపారు. గోదావరికిని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఉగాది పర్వదినం సందర్భంగా మాదిగ కులస్తుల కుల దైవం పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించడం జరుగుతుందని, కానీ ఈ సంవత్సరం నుండి మాదిగల ఐక్యతను చాటుతూ ఒకే రోజున పోచమ్మ బోనాలను నిర్వహించడానికి నిర్ణయించడం జరిగినదని, ఈ బోనాల జాతరలో మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, కొత్తగా గెలిచిన మాదిగ కార్పొరేటర్లను కూడా భాగస్వాములను చేస్తూ దాదాపు 10,000 బోనాలతో మాదిగ మహిళలు 19న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చేపట్టడం జరుగుతుందన్నారు. మాదిగ కులస్తులు అధిక సంఖ్యలో బోనాలతో తరలివచ్చి కులదైవం పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించి మన ఐక్యతను చాటాలని కోరారు. పాత్రికేయులకు నమస్కారాలు. ఈరోజు ఏదైతే మార్చి 19న ఉగాది పండగ రాబోతుంది, ఆ ఉగాది పండగ ఆది అంటే ఉగాది. ఈ యొక్క ఉగాది పండగ మేము తరతరాల నుంచి కూడా మాదిగలంతా కలిసి ఉగాది పండగ నాడే మేము ఈ యొక్క బోనాల పండగ చేస్తాము. ముక్కోటి దేవతలకు ముందు పోషవ తల్లి అని చెప్పి అంటారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఒక నెల రోజుల నుంచి చేసుకుంటే లాస్ట్ ఉగాది పండగ నాడు ఎల్లవ తల్లికి గుడాలు కళ్ళు ఏదైతే బోనం చేసి ఆ తర్వాత ఈ పోషవ తల్లికి మేము ఉగాది నాడు బోనాలు చేసుకునేటువంటి మా ఒక విలవేల్పు ఈ పోషవ తల్లి. ఈ పోషవ తల్లి బోనాలు పండుగ మేము ఈ మాదిగలం అంతా చేసుకుంటాము. కానీ ఇక్కడికి ఈ యొక్క కాలనీలో వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే చేసుకునేది. ఇప్పుడు మేము మా కులమంతా అన్ని పార్టీలు ఉన్నటువంటి పెద్ద మనుషులు, లీడర్లము, యువత అందరం కలిసి కూడా మనం కూడా అన్ని కమ్యూనిటీలు
గౌడ్సు ఎల్లమ్మ బోనాలు, ముదిరాజులు పెద్దమ్మ బోనాలు, రజకులు మడేలమ్మ బోనాలు సంవత్సరానికి 3 ఏళ్ళకు ఒకసారి బోనాల పండుగ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి మేము జాంబవంతుని వారసులుగా ప్రతి సంవత్సరము ఈ యొక్క పండుగను గ్రామాలలో చేసుకున్నట్టు ఈ యొక్క గోదావరి పట్టణం లోపల ఓ 30,000 పైచీలకున్న మా మాదిగలం అంతా కలిసి బోనాల పండుగ మార్చి 19 నాడు 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక శోభయాత్రలాగా ఈ బోనాల పండుగను జాతిని మమేకం చేసి జాగృతం చేసి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని చెప్పి మేము ఒక నిర్ణయానికి ఎల్లన్న కానీ రత్నము అందరం కూడా మా ఒక మాజీ ఎమ్మెల్యే లింగన్న గారికి కూడా చెప్పడం జరిగింది. అలాగే మేయరు గెలిచిన ఏదైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళను కూడా మేము ఆ ఒక సవరస్థ దగ్గర వారికి సన్మాన కార్యక్రమం పెడుతూ మా వచ్చినటువంటి మా అరంధోతి మహిళలకు అందరికి కలిసి కూడా వారికి ఈ గాజులు 2 జాకెట్ బట్టలు పసుపు కుంకుమ ఇచ్చి ప్రతి బోనానికి కూడా మేము మా మహిళలను దండం పెట్టి మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి మా 22 బస్తీలలో మెజార్టీ ఉన్నారు, గోదావరి కన్నా ఉన్న మాదగలంతా కలిసి కూడా ఈ యొక్క పేపర్ ద్వారా ఈ సిటీ కేబుల్లో చూసి మీరు అందరు కలిసి కూడా 19 నాటి కార్యక్రమానికి ఇది ఒక పెద్ద మన జాతి విలవేల్పైనటువంటి అమ్మవారి పోలేరమ్మ, ఊరికి కాపల ఉండే పోలేరమ్మ పోషవ తల్లి మన ఒక విలవేల్పు. కాబట్టి ఈ యొక్క తల్లి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా మన రక్త బాంధవులు అందరూ కలిసి కూడా ఈ పండుగలో పాల్గొనాలని చెప్పి పేరు పేరున బస్సు వచ్చి రాని వాళ్లకు మహిళా సోదరుమణులకు మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈ నెల 19వ తారీఖు రోజు మన చౌరస్తాలో ఉన్న పోషవ తల్లి గుడికి పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న ఏ వాడలో ఉన్న మాదిగలందరూ కూడా వాడవాడలో ఉన్న మాదిగలందరూ కూడా మరి పోషవ తల్లి గుడికి తరలి రావాలి. ఎందుకంటే అన్ని ఏరియాలలో గుడులు ఉన్నాయి, ఏదో ఒక రోజు పోయి చేసుకుంటారు కనుక మనమందరం ఐక్యతగా ఉండి మన జాతి అరుంధతి ఆది జాంబవ మన వారసులందరం కూడా మరి ఒకే రోజు మన ఉగాది పండుగ రోజు మన అందరం కూడా జరుపుకోవాలని చెప్పి మేము మీ అందరిని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే అన్ని కులాల వాళ్ళు కూడా ఇప్పుడు మన గౌడ సంఘం వాళ్ళు అయితే ఎల్లవ తల్లి, మన ముదిరాజులు అయితే పెద్దమ్మ తల్లి, వాళ్ళు ఎట్లయితే చేసుకుంటారో ఇంకా మిగతా కులాలు వాళ్ళ ఎలవెలుపులు ఎట్లా చేసుకుంటారో మనం కూడా పోషవ తల్లిని మనము ఉగాది రోజు మనందరం కూడా ఐక్యత ఉండి మరి ఆ రోజు మనం మొక్కులు చెల్లించుకొని మన ఐక్యతను కూడా మనం పబ్లిక్ తెలపాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ పారిశ్రామిక ప్రాంతం వల్ల మనం కూడా మెజార్టీ 30,000 దాకా ఉంటాము, కానీ మన ఐక్యత లేదు కనుక ఇప్పటి నుంచి అంటే ఐక్యతగా ఉండి ఈ బోనాల తల్లి ఈ బోనాల జాతరను పోషవ తల్లికి ముక్కులు అప్పచెప్పి ఆ రోజు మనం అందరం కూడా ఐక్యతగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించి ఏరియాలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా జాతి బిడ్డలందరూ కూడా రావాలని చెప్పి తెలియజేస్తాం. సింగరేణి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు విపరీత రాజకీయ జోక్యంతో 51,000 కోట్ల బకాయిలను 13 సంవత్సరాలు దాటినా చెల్లించకుండా సంస్థను దివాలా తీయించారని ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం చెందినందున గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని అన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 2 సంవత్సరాలు గడిచిన యాజమాన్యం కొన్ని సమస్యలను స్ట్రక్చర్ కమిటీ సమావేశాలు అంగీకరించి ఇంతవరకు వాటిపై అమలు కోసం యాజమాన్యం సర్క్యులర్లు జారీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మారుపేర్లు, విజిలెన్స్ కేసుల సమస్య, సొంతేటి పథకం,
ఫెక్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ సమస్య, డిస్మిస్ కార్మికులకు ఒక అవకాశం కల్పించాలని కోరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తుందని, కనుక ఏఐటియుసి ఈ నెల 17 నుండి 30 వరకు సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగిందని, కనుక జయప్రదం చేయాలని ఆయన కోరారు. మొదటగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ శుభోదయం, నమస్కారాలు. ఈరోజు సింగరేణిలో ఒక ప్రత్యేకమైన అనిశ్చితి నెలకొంది. అంటే సింగరేణిలో ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో కార్మిక సంఘాలకు ఇవ్వాల్సిన ప్రియారిటీ కానీ, లేక సంఘం ముందు పెట్టిన సక్ష సమావేశంలో పెట్టిన ఏవైతే సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చొరవ చూపెట్టుకపోవడం, అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ యొక్క బొగ్గు బ్లాకుల మీద లేకపోతే టెండర్ల మీద ఒక రాజకీయంగా అవినీతి మార్చబడడం, అదేవిధంగా ప్రాజెక్టు ప్లానింగ్లకు సంబంధించి తగు నిర్ణయాలు లేకపోవడం వల్ల ఈ సింగరేణిలో ఈరోజు మ్యాన్ పవర్ కానీ లేకపోతే ఉత్పాదకతకు ఒక భారీ నష్టం వాటిల్లినట్టుగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. అంటే సింగరేణి గతం నుండి చూస్తే 72 మిలియన్ టన్నులు ఉన్నప్పుడు కేవలం 69 మిలియన్ టన్నులు వచ్చినట్టు, తీరా చూస్తే అఫీషియల్గా 60 మిలియన్ టన్నులు వచ్చినట్టు, 9 మిలియన్ టన్నులు ఈరోజు రాకుండా యాడ్ చేసి లాభాలు చేసుకున్నట్టు ఈరోజు చెప్తా ఉన్నారు. ఈసారి చూస్తే 74 మిలియన్ టన్నులు పెట్టుకుంటే 60 మిలియన్ టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాని ప్రధానమైన కారణం ఈరోజు ఇప్పటి వరకు అసలైతే ప్రతి మైన్లో ఓపెన్ కాస్ట్లో కార్మికులకు ఉత్సాహంతో ఒక స్ఫూర్తిదాయకంగా ప్రొడక్షన్ తీయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఒక పోటీగా కాంపిటేటివ్గా ఒక షిఫ్ట్కో షిఫ్ట్ ఈరోజు 100 టన్నులు ఒక షిఫ్ట్ తీస్తే ఇంకొక షిఫ్ట్లో 110 టన్నులు తీసే ఒక చైతన్యవంతమైన పోటీతో పనిచేసే ఈ మార్చిలో పేలవంగా నిస్తేజంగా కార్మిక వర్గం ఇటు అధికారులు కానీ ఒక స్ఫూర్తినిచ్చే పరిస్థితి ఈరోజు కనబడతలేదు. ఆ పర్యవసానమే అన్ని అండర్గ్రౌండ్ బావిలు ఓపెన్ కాస్ట్ కూడా బొగ్గు రాకపోవడం అనేది గమనించాలి. ఈరోజు మనం ఒకసారి చూసినట్టయితే గతంతో పోల్చుకుంటే అన్ని మైన్లు సుమారు అన్ని ఏరియాలు వెనుకబడ్డాయి. దీనికి ప్రధానమైన కారణం ఇప్పుడు మేము చెప్పిన అనేక రకాల అంశాలు. ఒకవైపు ఏంటంటే మనం లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనిదంటూ చూపించుకోవడంలో సింగరేణి మొదటి నుంచి తాపత్రయపడుతున్న ఒక డొల్లతనాన్ని మొన్న మనం చూసినాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వీటన్నిటి మీద ముఖ్యంగా ఇలాంటి సెక్షన్ మీటింగ్లో పెట్టిన అంశాలు కానీ, లేకపోతే రాజకీయంగా కొన్ని ఒప్పుకోవాల్సిన అంశాలు కానీ, లేకపోతే మిగతా అంశాల మీద కార్మిక క్షేత్రంలో ముఖ్యంగా యాజమాన్యం నిర్లక్ష్యం కానీ, ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్న అనేక టెండర్లలో, అదేవిధంగా 90 బ్లాక్ సంబంధించి మిగతా అంశాలు ఇవన్నీ బయటికి వచ్చిన ఈ సందర్భంలో సింగరేణి కార్మికులకు సంబంధించి వాస్తవంగా అసలు సింగరేణి పరిస్థితి ఏందని చెప్పడానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఇటు మేనేజ్మెంట్కు అటు ముఖ్యంగా ప్రభుత్వానికి చురుకలంటించే విధంగా, లేకపోతే ఓ సవాలుగా ఒక జాతా కార్యక్రమం 18 నుంచి 30 వరకు ప్రారంభించడం. 17న దానికి పూర్వం ఇదే మెమరాండంతో అన్ని మైన్స్ అండ్ డిపార్ట్మెంట్లో సింగరేణి వ్యాప్తంగా 3 షిఫ్ట్లలో మెమరాండాలు ఇస్తారు. 18 నుంచి 30 వరకు శ్రీరాంపూర్లో ప్రారంభమై శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, గోలేటి, గోదావరికని 1, 2, 3, భూపాలపల్లి, మనుగూరు, సత్తుపల్లి, ఇల్లందు, కొత్తగూడెం ద్వారా 30 తారీఖున అది భారీ ధర్నాతోని 30 తారీఖున ముగుస్తుంది. ఈ డేట్లు ఎందుకు పెట్టిందంటే ప్రధానంగా శాసనసభ సమావేశాలు ఈరోజు రేపు దాదాపు 20 తారీఖు నుంచి ఎప్పుడు ప్రారంభం 18, 16 నుంచి స్టార్ట్ అవుతాయి. 16 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ 16 నుంచి స్టార్ట్ అయ్యి 30 దాకా లేకపోతే ఏప్రిల్ 1st వీక్ జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంలో కార్మిక వర్గానికి సంబంధించిన ప్రధానమైన ఎజెండాను, సమస్యలను ఇటు మనం చేసే కార్యక్రమాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ కూడా చర్చ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిలో ప్రధానమైన ఎజెండాగా తీసుకొని ఈరోజు 18 నుంచి 30 వరకు అన్ని ఏరియాలు పెట్టుకొని ఒక బస్ జాతా కార్యక్రమాన్ని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవన్నీ సమస్యలు ఒకవేళ కనుక మేనేజ్మెంటు ఆలోచించి తక్షణంగా అవి ఇంప్లిమెంట్ చేయని పరిస్థితిలో
ఏపీలో తప్పనిసరిగా సమ్మెలో పోతాం, అన్ని కార్మిక సంఘాలతో కూర్చొని మాట్లాడతాం. ఇది ఒక వైపున మేము తీసుకున్న నిర్ణయం. ఈరోజు కంపెనీకి సంబంధించి మేము ఎందుకు చెప్పదలుచుకున్నామంటే, మీరు ఒకసారి గతంలో కూడా మేము చెప్పినాం, 2014 పూర్వం 4వసారి రాజకీయ జోక్యం లేదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు వారు ఉన్నప్పుడు కూడా ఈనాడు కానీ సింగరేణిలో ఒక ఏళ్ళు పెట్టింది లేదు. అవసరమైతే సింగరేణి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు 653 కోట్లు మానిటోరియం మీరు ఇష్టం ఉన్నప్పుడు ఇవ్వండి, మీకు వెళ్ళినప్పుడు ఇవ్వండి అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన సందర్భాన్ని గమనించాలి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఈ సింగరేణిలో ఎలాంటి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి జోక్యం చేసుకోలేదు. కనీసం ఎవరితోని కూడా ఇది మేము మాకు చేసి పెట్టండి అని చెప్పి ఎక్కడ అడిగిన దాఖలాలు లేవు. ఎప్పుడైతే 2012కు పూర్వం తర్వాత 14 మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇది అనివార్యంగా ఇది రాజకీయాలు జొరపడ్డాయి. ఈనాడున్న పరిస్థితి ఏంటంటే మేనేజ్మెంట్ ఏం చెప్తా ఉన్నది, కార్మికులు అది లేదు ఇది లేదు చెప్తాం, మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము. అసలు పైనుంచే కిందకి డిసిప్లిన్ లేదు. ఈరోజు ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయితే గుండె మీద చేసుకొని చెప్పానండి, ఒక్క ఆఫీసర్ ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. వాళ్ళే ఫైర్ అవుట్ చేసుకొని ఏజీఎం అన్న ఏరియాకి కోరుకుంటే పోయి ఎక్కడ మాట్లాడుకోవాలో అక్కడ మాట్లాడుకొని ఈరోజు ఆ ఏరియాలో జనరల్ మేనేజర్ వస్తున్న సంగతి అందరికీ తెలుసు. మరి అలాంటి ఇండిసిప్లిన్ అక్కడ వచ్చినాక కార్మికులు ఇంకేముంటుందండి? కాబట్టి ఇలాంటి ఇండిసిప్లిన్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ దీన్నే మేము అంటా ఉన్నాం. ఇది బాగా పెరిగిపోయి చివరికి షిఫ్ట్లో అండర్ మేనేజర్ కానీ ఒక మేనేజర్ కానీ ఎవరు వేస్తే అక్కడికి పోయే పరిస్థితి లేదు. వారికి అవసరం ఉన్న కాడ అవకాశం ఉన్న కాడ ఈరోజు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా టెండర్లో చూసినట్టయితే సింగరేణి ఇంతవరకు ఏదో లోపల జరిగిందా అనేది ఏదో ఉండొచ్చు ఉంటే, కానీ ఓపెన్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మీ అందరూ తెలుసు 9 బ్లాక్ మీద జరిగింది, టెండర్లలో గోల్మాల్ జరిగిందని అనేక పేపర్లు వస్తూ ఉంది, అనేక రకాలు మేము కూడా చెప్తా ఉన్నాం. వీటన్నిటి మీద న్యాయ విచారణ జరపాలని కూడా చెప్పి మేము ఈ యొక్క జాతాలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాధ్యులైన మీద చర్యలు తీసుకోవాలి. దీని 9 బ్లాక్ మీద వచ్చిన దాని మీద మేము ఇంతవరకు మనం గొప్పలు చెప్తా ఉన్నాం. 9 బ్లాక్ ఒరిస్సాలో ప్రారంభించి దాదాపు 2 ఏళ్ళు అయింది, బొగ్గ వచ్చింది. దాదాపు 70,000 టన్నులు గ్రౌండ్ స్టాక్ ఉంది అక్కడ. ఇంతవరకు రైల్వే స్టైడింగ్ లేక ఒక్క టన్ను కూడా మనం ఇంతవరకు అమ్మలే, ఒక్క టన్ను. మరి తీసుకొని ఏం లాభం? ఈరోజు బీజేపీ వాళ్ళు మేము చెప్తాం, నిజంగా దేశానికి ఈరోజు ఇబ్బంది సింగరేణి దానికంటే ఒకటి బొగ్గు బ్లాకులు వేలమేయడం, రెండోది ఈరోజు బీజేపీ మొన్న కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా స్వయంగా నేనే సింగరేణి కాలేజ్ వర్కర్స్ ప్రధాన కార్యదర్శిగా నేను రిక్వెస్ట్ చేసి ఆయనకు ఒక లెటర్ కూడా ఇచ్చినాం. అయ్యా 9 బ్లాక్ అనేది ఒక ప్రెస్టీజియస్ బ్లాక్, అది చాలా లాభదాయకమైన బ్లాకు. మేము దాంట్లో ఉత్పత్తి తీసినాం. దాదాపు 70,000 టన్నులు గ్రౌండ్ స్టాక్ ఉన్నది. ఆడ మేము ట్రాన్స్పోర్ట్ చేయడానికి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ సంబంధించిన గ్రామాలు సహకరిస్తలేదు. దానికి సంబంధించిన రిహాబిలిటేషన్ డబ్బులు అన్నీ ఇవ్వడానికి సింగరేణి రెడీగా ఉంది. కానీ తక్షణమే రైల్వే స్టైడింగ్ కోసం ఒక రోడ్డు ట్రాన్స్పోర్టేషన్కు ఇవ్వమని చెప్పి మేము దాదాపు 2 నెలలు అయింది. ఇంతవరకు అక్కడ ఒక్క టన్ను కూడా పోని పరిస్థితి ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వంతో లాభం లేదు, రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలుసుగా ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా ఈరోజు ఎంత ఇన్వాల్వ్ కావాలో అంత ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉన్నది. అందుకనే వీటన్నిటినీ అదేవిధంగా ఈ జాతీయంలో ప్రధానమైన అంశం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి సింగరేణికి. ఇప్పటికే 51,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ ఉన్నది, 51,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. మేమేమో అప్పులు తెస్తూ ఉన్నారు బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్లు, మరి వాటికి వడ్డీ కట్టాలి, వీటికి ఎవరు వడ్డీ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవి కూడా మనకు నిజంగా అవి రిటర్న్ తేవాలి, మన డబ్బులు మనకి ఇవ్వాలి. అదేవిధంగా అనేక చిన్న సమస్యలు ఈనాడు చిన్న సమస్యలు అంటే ఏంటిది? ఉదాహరణకు ఇప్పుడు మెడికల్ బోర్డు ఎవరి చేతులు ఉందండి? కంపెనీ చేతులు. కానీ ఏమంటారు? మేము మాట్లాడాలి ప్రభుత్వంతో అంటా ఉన్నాం. రెండోది వాళ్ళ వారసులు ఉన్నారు, దాదాపు 300 పైచీలకు కార్మికులు ఇన్వాలిడేట్ అయినాక వాళ్ళ పిల్లలకు మెడికల్ అయిపోయి వీటీసీ ఆర్డర్లు ఇవ్వాలి. వాటినంటే మేము పైన మాట్లాడాలంటారు. ఇక అన్ని పైన మాట్లాడినాక కింద యూనియన్తోనే మాట్లాడతారు. మేము అలసిపోయినామండి 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు యూనియన్ కాల పరిధి. మేము అన్ని విషయాల్లో నిజంగా చెప్పాలంటే చాలా చింతించవలసిన విషయం. అదేవిధంగా చిన్న అంశాలు ముఖ్యంగా డిస్మిస్ కార్మికులది మా ముందే ఒప్పుకున్నారు, అది ఒకసారి పెట్టండి అన్నాం. అది మేము చెప్పినాం. కనీసం 100 1 సంవత్సరానికి 100 ఉన్నాయి ఇవ్వండి, ఏదో కొంతమంది వెళ్తారు కదా అంటే దానికి ఇచ్చే పరిస్థితులేదు. మారు పేర్ల అంశం అది కేసీఆర్ గారు ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు. మేము కూడా రేవంత్ రెడ్డి గారు మొన్న భూపాలపల్లిలో మీటింగ్ పెట్టినప్పుడు నేను మా ఎమ్మెల్యేతో చెప్పిన, మీరు అనుకుంటారు ఈరోజు ఏం బాగలేదు,
మెడికల్ బోర్డు కానీ ఇది కానీ ఈరోజు సింగరేణి మొత్తంలో 11 ఏరియాలో రేపు మీకు ఇబ్బంది వస్తుంది. మీరు కనుక రేవంత్ రెడ్డి గారితో చెప్పించి కనుక అది ఒప్పించి మీరు చేపించకపోతే మీకు కౌంట్డౌన్ స్టార్ట్ అయితే మీ ప్రభుత్వానికి నేనే స్వయంగా చెప్తే ఆయన శ్రీధరరావుతో పిలిపించి మా ముందే మాట్లాడించి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడించారు, ముఖ్యమంత్రి గారితో. ఇంతవరకు దానికి ఒక సుగమం కాలే మార్గం, ఒక్క మాట కూడా ఆయన చెప్పిన పరిస్థితి లేదు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మేము కూడా అలసిపోయినాం. కాబట్టి వీటిని 18 నుంచి జాతర ప్రారంభమైతే ఇక మిగతా ముఖ్యంగా ఐఎన్టీ సోదరులు, నేను ఎందుకంటే ఇది విమర్శ చేయడానికి రాలే కానీ వాళ్ళు ఈ మధ్యకాలంలో జాతరను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేమంటా ఉన్న ఏఐటీసీ పోరాటాలకే నిలయం, పుట్టినిల్లు. కాబట్టి ఈరోజు మీరే నాకు తెలిసి ఈ సింగరేణి సమస్యల మీద జనక్ ప్రసాద్ గారే స్వయంగా నాకు తెలిసి ఒక 100 వినతి పత్రాలు కలిసిన మంత్రులకే ఇచ్చాడు ఆయనే. మన భట్టి గారికి ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు, ఇక శ్రీధర్ అందరికీ కలిసిన వాళ్ళకు మరి ఒకరు కూడా పరిష్కారం కాలే. అంటే మరి మీరు ప్రభుత్వాలు ఉన్నారు, మీరు ఇచ్చిన వాళ్ళకి పరిష్కారం కాలే అంటే మీ ఉద్దేశం ఏంటిది? ఈరోజు మీరు మాట్లాడేది ఏఐటీసీ మొత్తం వైఫల్యం చెందిందంటే వైఫల్యం కాదు. ఈరోజు ఈ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే సింగరేణి మెడల్ వంచి ఈరోజు మేము సాధించే పరిస్థితి గతంలో చూసినాం మేము. అదేవిధంగా ఈరోజు ఒక ఆయన అంటాడు కదా, ఏప్రిల్లో సమ్మె చేస్తే గవర్నమెంట్ సంఘాలు గుద్దే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కనీసం అండర్గ్రౌండ్ బాయిల సమ్మె అయినా మాకు జీతాలు మిగులుతాయి. ఆ పరిస్థితికి వచ్చింది ఈరోజు. అందుకని ఓపెన్ కాస్ట్ సమ్మె కావాలి. ఈరోజు మార్చి కాదు, ఈ మార్చి ఎట్లయినా ప్రొడక్షన్ వస్తలేదని కంపెనీ భావిస్తూనే ఉంది ఒకవైపు. ఇది ప్రొడక్షను మార్చి అయినా ఏప్రిల్ అయినా మే అయినా ఒకటే ఈరోజు. కాబట్టి కొన్ని సంఘాలు దురుసుగా లేకపోతే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అనేది వాళ్ళ అవివేకానికి నిదర్శనం, వాళ్ళకి వదిలేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు సరే ఐఎన్టీసీ నాయకులు మాట్లాడేటప్పుడు మేము ఒక సవాల్, ఆయన మినిమం వేజ్ బోర్డు మెంబరు, ఆయన చేతుల్నే కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెరగాలి. ఆయన బాధ్యతలు చేయబట్టి 2 ఏళ్ళు అవుతుంది. మరి ఆయనది చేసి మమ్మల్ని అంటే బాగుంటుంది, మరి ఆయనది చేయకుండా మమ్మల్ని అంటే ఏంటిది? ఇది అసలు మా పరిధి ఏంటండి ఈరోజు? మా పరిధి యూనియన్ పరిధి ఏంటిది? ఈరోజు చాలా మినిమైజ్ అయిపోయింది, చాలా మినిమైజ్. 3 డైరెక్టర్ పాలు మారుతారు సింగరేణిలో, 2 ఏళ్ళలో మారితే ఏమర్థమైంది ఒక్కొక్కడికి? ఆడపోయినకి ఈయన పోయినాక ఆయన పోయినాక ఇప్పుడు ఐఏఎస్ వచ్చిండు. ఓ 15 ఏళ్ళ తర్వాత ఐఏఎస్ వచ్చిండు, 13 తర్వాత. ఆయనకు అర్థం చేసుకోవాలంటే ఆయన టైం పడుతుంది. 4 జనరల్ మేనేజర్ పర్సన్స్, 2 ఐఏఎస్లు, 3 శ్రీధరు అండ్ బలరాం సార్. అదేవిధంగా అది అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు మీ చేతులు ఉన్నదే మీరు చేయలేకపోతా ఉన్నారు. ట్రేడ్ యూనియన్గా మా బాధ్యత ఎంత అండి? ₹1 కోటి బీమా మేము ప్రభుత్వంతో ఇప్పించింది అంటుండ్రు. ఓసారి చెప్పాలండి, ఇది ఉట్టిగా రాలేదు. శ్రీరాంపూర్లో ఫ్యాటల్ యాక్సిడెంట్ అయితే ఏఐటీసీ అప్పుడు ప్రాతినిధ్య సంఘం ఒక రోజు మొత్తం గిరఫ్తార్ చేసి మొత్తం బంద్ చేసి పీనుగలు రాకుండా చేస్తే ఆనాడు గుర్తింపు సంఘం టీబీజీ కేసు అందరం కలిసి చెప్తే బలరాం సార్ వచ్చిండు, ఒక హామీ ఇచ్చిండు, మేము మాట్లాడి ఏదైనా చేద్దాం. దీనికి ఒక రోడ్ యాక్సిడెంట్ అయినోడికి 40 లక్షలు వస్తుందండి, బాయిలో చచ్చిపోతే ఇయ్యరా అని చెప్పి గొడవ చేస్తే బ్యాంకర్స్తో మాట్లాడింది బలరాం గారు. వాస్తవం చెప్పాలంటే డైరెక్టర్ చైర్మన్ ఉన్నారు కాబట్టి బలరాం గారికి ఐఆర్ఎస్ అదేవిధంగా ఫైనాన్స్ ఉన్నాడు కాబట్టి ఆయన బ్యాంకర్స్తో మాట్లాడి ఎట్లా చేయాలో చెప్పి ₹1 కోటి ఒప్పించాడు బ్యాంకు వాళ్ళతో. ఈయన ఇప్పుడు ఆయన జనక్ ప్రసాద్ గారు చెప్తారు ₹1 కోటి ప్రభుత్వం ఇప్పించింది అంటారు. మేమేం చెప్తాం? ఈరోజు ప్రభుత్వం కాదు, ఈరోజు బ్యాంకర్స్ ఇచ్చినవి చిన్న చిన్న చీప్ ట్రిక్స్తోని ఏఐటీసీని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, మీరు ఏదైనా ఉంటే మీ ప్రభుత్వం మీరు ఏదైనా ఉంటే గొప్పలు చెప్పుకోండి, చేసి చెప్పుకోండి. చేయకుండా చెప్పి దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఇది కొత్త కాదు. అధికారంలో ఉన్నా లేకపోయినా పోరాటం మేనేజ్మెంట్ మీద చేయడం అనేది మా హక్కు. ఎందుకంటే కార్మికుల కోసం దేనికైనా త్యాగాలకైనా ఏడు సిద్ధంగా ఉన్నది. కాబట్టి మీరంతా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ద్వారా కార్మిక వర్గాన్ని ఈ యొక్క 18 నుంచి 30 తారీఖు జరిగే ఈ చైతన్య ఏదైతే జాతా ఉందో దాన్ని అంతా మనం జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని 99 రోజుల పాటు దిగ్విజయం చేసేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై నూతన కౌన్సిలర్లు సర్పంచ్లకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ
ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అమలు చేసేలా ఎక్కడ ఎలాంటి వైరుధ్యాలు లేకుండా అధికారులు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. ముందుగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకి కౌన్సిలర్స్ అందరికి కూడా జిల్లా యంత్రాంగం తరఫున అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మహిళా సర్పంచులు అండ్ మహిళా కార్పొరేటర్స్ కూడా ఉన్నారు. సో వారికి డబుల్ కంగ్రాచులేషన్స్ అండ్ డబుల్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఎందుకంటే సాధారణంగా మహిళలు ముందుకు వచ్చి ఇలా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అవ్వాలంటే ఇంకా డబుల్ కష్టాలు పడతారు. యూజువల్గా ఇంటి నుంచి మళ్ళీ బయట ప్రజా జీవితంలో కూడా రావాలంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. కాబట్టి అన్ని అధిగమించి వచ్చారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైన జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారండి? కొత్తగా ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన వాళ్ళు 99% అందరూ కొత్త వాళ్ళే. సో ఇది కూడా చాలా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన ఈ సందర్భంగా కోరుతున్నాము. సో ఈ 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఇది ఒక 99 డేస్ ప్రోగ్రామ్. సో దీనికి ఇచ్చేసిన మన జిల్లా ఎస్పీ గారికి, ఇద్దరు అడిషనల్ కలెక్టర్స్కి, మున్సిపల్ చైర్పర్సన్ గద్వాల్ గారికి, ఐజా గారికి, ఆలంపూర్ గారికి, మరియు ముందుగా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ బోత్ గ్రామ పంచాయత్ అండ్ ఆల్సో వార్డు వారికి, మీడియా ప్రతినిధులందరికీ మరియు అధికారులందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలుపుతున్నాను. సో ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ అంటే ఈ 10 అంశాలు ఒక్కొక్క వారం ఒక 10 రోజుల ప్రణాళికలో ఒక్కొక్క అంశానికి ఒక స్పెషల్గా డెసిగ్నేటెడ్ వారం ఇవ్వడం జరిగింది. సో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒక్కొక్క అంశానికి పలానా డేట్స్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ రోజుల్లో కొన్ని స్పెసిఫిక్ కార్యక్రమాలు చేయాలి. అందులో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఏం చేయాలనేది కూడా డీటెయిల్గా మీకు కరెస్పాండింగ్ జిల్లా అధికారులతో మాస్టర్ ట్రైనర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఒకటి. రెండవది, ఆ వారంలో చేసేదే కాకుండా 99 రోజుల్లో కూడా చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఆ డిపార్ట్మెంట్ తరఫున చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సో అవి కూడా ఈ 99 డేస్లో మనం చేయాల్సిన అవసరం ఉంది. అది రెండవ అంశం. మూడవది, గ్రామ సభ. ఏప్రిల్ 2వ తారీఖు గ్రామ సభ మరియు వార్డు సభ కండక్ట్ చేయాలి. సో దానికి హెడ్ ఆఫ్ ది గ్రామ సభ సర్పంచ్, వార్డులో వార్డు కౌన్సిలర్ ఉంటారు. సో ఆ రోజు మీ వార్డులో, మీ గ్రామ సభలో, మీ వార్డు సభలో అండ్ గ్రామ సభలో ఏమేమి చేయాలనేది కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు లాస్ట్లో ఈ ప్రెజెంటేషన్లో. కాబట్టి దాని ద్వారా కూడా మీరు ప్రజల్లో ఆ రోజు కూడా ఎక్కువ మందిని భాగస్వామ్యం చేసుకుని 99 డేస్ యాక్షన్ ప్లాన్ కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. సో ఇది 4వ అంశం. 5వ అంశం ప్రభుత్వ సంక్షేమ పథకాలు. ఫస్ట్ సెషన్ ఈరోజు మార్నింగ్ సెషన్ లంచ్ కంటే ముందుగా లంచ్ కొద్దిగా అటు అయినా కూడా ఫస్ట్ సెషన్లో మాత్రం 99 రోజుల్లో ఏమి చేయాలనేది కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లంచ్ తర్వాత
ప్రభుత్వం నుంచి జరిగే వివిధ సంక్షేమ పథకాలు ఏంటివి, ఎలా నడుస్తున్నాయి, అది అవగాహన ఉండాలి. అందులో ఎవరైనా ప్రజలకు ఏమైనా సహాయం చేయాలన్నా కూడా, ఏమైనా హెల్ప్ చేయాలన్నా కూడా సంక్షేమ పథకాలు ఏమున్నాయని తెలియడానికి 2వ సెషన్ పెట్టడం జరిగింది. అందులో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా దయచేసి అప్పటికప్పుడే మీ యొక్క కరెస్పాండింగ్ ట్రైనర్స్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. అక్కడ ఉన్న పిల్లలందరికీ ఫుడ్ పెడుతున్నారా, టైంకి పెడుతున్నారా, క్వాలిటీగా పెడుతున్నారా, వీక్గా ఎవరైనా పిల్లలు ఉన్నారా, వాళ్ళకి ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ఉమెన్ ఉంటారు, సో వారికి కోడిగుడ్డు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి రామగుండంకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని రామగుండం నగర మేయర్ మహంకాల్ స్వామి పిలుపునిచ్చారు. ఎన్టీపీసీ టీటీఎస్ లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించిన 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన మేయర్ కు పాఠశాల సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన మేయర్ మహంకాల్ స్వామి ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందిస్తూ ఎంతో మంది ప్రభావంతులను సమాజానికి అందిస్తున్నారని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థులకు మెరుగైన విద్య, మంచి మార్గదర్శకత్వం అందుతున్నదని చెప్పారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో పెద్ద స్థాయికి ఎదగవచ్చని సూచించారు. 10వ తరగతి విద్యార్థులు భవిష్యత్తు కోసం కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని, తల్లిదండ్రులు, గురువుల ఆశయాలను నెరవేర్చాలని ఆయన ఆకాంక్షించారు. గురువులు విద్యార్థులకు జ్ఞానం మాత్రమే కాకుండా మంచి విలువలు, నైతికతను కూడా బోధిస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని మేయర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు కొలని కవిత వెంకటరెడ్డి, వెంగల బాబు, గట్ల రమేష్, సాంబమూర్తి, మేరుగు భూలక్ష్మి, అభిషేక్, ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ అధినేత కాంట్రాక్టర్ మాచిడి మహేందర్ గౌడ్, పాఠశాల హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా 10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారిని ఘనంగా వీడ్కోలు పలికారు. బాబు ఈ ఫ్యాన్ బంద్ చేయరా, లైట్ బంద్ చేయ. అలాగే డిప్యూటీ మేయర్ గారు, ఇతర కార్పొరేటర్లు అందరూ చేస్తారు. శ్రీ మత్తాన్ సింగ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో మరి ఎక్కడ
ఇప్పుడు ఈ ముందుగా మనకు మన పాఠశాల నుంచి 10వ తరగతి పూర్తి చేసి వెళ్తున్న సందర్భంగా మనం ఈ ఫెస్టివల్ కార్యక్రమంలో విద్యార్థులకు వెళ్ళి మాట్లాడి ఆ అనుభవాలను మా ఫేవరెట్ పార్టీకి వచ్చిన సర్స్ అందరికీ ధన్యవాదాలు, ఎస్పెషల్లీ మేడం గారికి. మా ఫేవరెట్కి మీరు వస్తారని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేమందరం. వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా అందరూ కూడా ఈ ఫేవరెట్ పార్టీకి సహకరించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇదే ఫేవరెట్ ఇయర్ అందరూ చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ తోటి ముందుకెళ్ళి ఎగ్జామ్ కూడా చాలా బాగా రాయాలి. అండ్ మా అందరికి సపోర్ట్ చేసిన సార్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్, ఎస్పెషల్లీ హెడ్ మాస్టర్ సార్ గారికి థ్యాంక్స్. అందరూ చాలా బాగా రెడీ అయ్యి ఈవెంట్ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. నా పిల్లలకి రాజకాల సౌకర్యాలు అంతా క్వాలిఫై కావాలి ప్రైవేట్లో ఉంటుంది మాస్టర్. సో నేను ఎందుకంటే ఏదోని సార్ నాకు పరిచయం మా ఫేవరెట్కి మీరు వస్తారని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేమందరం. వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా అందరూ కూడా ఈ ఫేవరెట్ పార్టీకి సహకరించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇదే ఫేవరెట్ ఇయర్ అందరూ చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ తోటి ముందుకెళ్ళి ఎగ్జామ్ కూడా చాలా బాగా రాయాలి. అండ్ మా అందరికి సపోర్ట్ చేసిన సార్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్, ఎస్పెషల్లీ హెడ్ మాస్టర్ సార్ గారికి థ్యాంక్స్. అందరూ చాలా బాగా రెడీ అయ్యి ఈవెంట్ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసిన రామగుండం కార్పొరేషన్ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మరియు కార్పొరేటర్ గారికి, మరియు ఈ స్కూల్ హెచ్ఎం గారికి, జేఎల్ సార్కి, మిగతా టీచర్లందరికీ, రెస్పెక్టెడ్ టీచర్స్, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని
మోటివేట్ చేసి దీనిలో మమ్మల్ని భాగస్వామ్యం చేస్తున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే మాకు చిన్నప్పటి గుర్తొస్తుంది. మేము కూడా ఒకప్పుడు ఫేవరెట్స్ చేసుకొని 10th కంప్లీట్ చేసుకొని వచ్చిన స్టూడెంట్లని. మీరందరూ ఎగ్జామ్ పెడుతున్నారు, మీ లోపల భయం అనేది ఉండదు. ఎగ్జామ్ ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నాం, ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో మనకు టీచర్లు చెప్పిన విషయాలను ఎక్కువగా మననం చేసుకుంటూ ఫస్ట్ మైండ్లో టెన్షన్ ఉంచదు. టెన్షన్ ఉన్నదంటే మనం ఏం చేయలేదు, వచ్చిన సబ్జెక్ట్ కూడా మర్చిపోదు. కనుక మీరు భయాన్ని మర్చిపోయి ఎగ్జామ్స్ మంచిగా రాసి మీకు ఎటువంటి అవకాశాలు ఉన్నా వాటిని అందిపుచ్చుకోవాలని భవిష్యత్తులో ఈ ఎగ్జామ్స్ అనేది ఇంతకుముందు చాలా భయం అయ్యేది, ఇప్పుడు భయం లేదు. ఎందుకంటే మీకు అందరికీ ఒక ప్రొసీజర్ ప్రకారంగా సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇక ఎన్టీపీసీ ఈ డివిజన్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్టీపీసీ మేనేజ్మెంట్ ఇస్తుంది. మన ఎమ్మెల్యే గారు కూడా ఎక్కువగా విద్య మీద చదువు ఉంటే పిల్లలకి, కుటుంబానికి, సమాజానికి అందరికీ ఉపయోగపడుతుంది అనే దృష్టిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని కట్టేయడం జరుగుతుంది మన రామగుండం నియోజకవర్గంలో. మీరందరూ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ సమాజానికి, కుటుంబానికి, దేశానికి ఎంతో ఉపయోగపడాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మా నగర మేయర్ మంగళ గారికి, నా తోటి కార్పొరేటర్లకి, హెచ్ఎం మరియు టీచర్లకు, విద్యార్థులకు అందరికీ కూడా చక్కటి కార్యక్రమం చేపట్టినందుకు ఆనందం తెలియజేస్తాము. అదేవిధంగా ఇక్కడ ఈ స్కూల్లో చదివినటువంటి పిల్లలు ఇండియాలో దాదాపు అన్ని రాష్ట్రాలలో జాబ్ చేస్తాము. ఇక్కడ దాదాపు ఇంజనీర్గా కానీ, డాక్టర్గా కానీ, ఐఏఎస్, ఐపీఎస్గా కానీ చాలామంది లేదు. నేను చాలాసార్లు ఈ స్కూల్కు రావడం జరిగింది, చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఈ స్కూల్కి మంచి పేరు ఉంది, భవిష్యత్తు ఉంది. మీరు ఈ 10th అయిపోయింది ఎక్కడికి బయటకు వెళ్ళాము అంటే ఈ భారతదేశ అభివృద్ధి కోసం, భారతదేశంలో ఉన్నటువంటి చదువులు ఏవైతే భారత మాతాలు మనం పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడం కోసం, మనకి దేశానికి సేవ చేయడం కోసం, సేవలు అందించడం కోసం తండ్రికి చదివిన పాఠశాలకు, ఇక్కడ ఉన్నటువంటి మన రామగుండంలో ఎన్టీపీసీలో ఉన్నటువంటి ఈ పాఠశాలకు మీరు ఎక్కడికి వెళ్ళినా మొదటి తరగతి ఇక్కడ నుంచి గుర్తుకొస్తుంది. 10th వరకు తప్పకుండా ఈ స్కూల్ పేరును జాతీయ స్థాయికి తీసుకుపోయే విధంగా ఇప్పటికే ఈ స్కూల్లో చాలా పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు అన్ని అంతటా ఎక్కడ ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఐఏఎస్, ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చదువుతున్నారు. ఇక్కడ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఇంకా ముందుకెళ్ళి మీరందరూ కూడా పెద్ద ఉద్యోగాలుగా, మంచి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్గా ఎదగాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి మీరు సిటీ యొక్క ఉద్దేశం అర్థమైంది అందరికీ. మీరు ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ఈ రోజు మీకు ఎల్లుండి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నవి. సాధించమో చెప్పిన మెసేజ్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సమాజంలోకి పోయిన తర్వాత మీరు ఏ పని నుంచి వచ్చారు అని మిమ్మల్ని ఎవరు వేలు పెట్టి చూపొద్దు. ఎప్పుడు చూస్తారంటే డిస్ట్రాక్టివ్ మెథడ్. ఇంతకుముందు ఆ పేరు పక్క వాళ్ళ పేరు దీంతో మరి పిచ్చి చేసి దాన్ని బలం పెట్టేసి కదా, అవునా? అలాంటి నేచర్ ఉండదు అని మనము ఇదివరకు కూడా 2-3 సందర్భాలలో ఇలాంటి చూసాము. పాఠశాలలో అదొక వస్తువు, ఇదొక వస్తువు, ట్యాంక్స్ పనులు ఉండడము, లేకపోతే ట్యాంకులు పాడు చేయడము, రూఫ్ పాడు చేయడం ఇలాంటివి ఉంటాయి కదా. సో ఈ సంవత్సరాలన్నీ మేము ఇక్కడ బోధిస్తూ ఉన్నాము. వెళ్ళిపోయే టైంలో మీరు ఈ యొక్క మెసేజ్ని మరి మీ హృదయంలో ఉంచుకోండి. మరి స్క్రిప్ట్ తయారు చేసిన శ్రీధర్ సార్కు ధన్యవాదాలు. మరి కార్యక్రమ సభాధ్యక్షులు సోదరుడు శ్రీనివాస్ గారికి, అలాగే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయరాజ్ గారికి, కల్పనాదేవి గారికి, రమేష్ గారికి, అనురాధ గారికి, శ్రీధర్రావు గారికి, అంజన్ కుమార్ గారికి,
గారికి, రాణి గారికి, శ్రీధర్ గారికి, సత్యనారాయణ గారికి, ఉమామహేశ్వర గారికి, భాస్కర్ గారికి, లక్ష్మీదేవి గారికి, తిరుపతి గారికి, శ్రీనివాస గారికి, ప్రేమ్ కుమార్ గారికి, రాజేశ్వరి గారికి, శ్రీశైలం గారికి, రాజేశ్వరి గారికి, జావేద్ గారికి, శంకరయ్య గారికి, దినేష్ గారికి, రామ్ కుమార్ గారికి, నాతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సోదరిమణి కవితారెడ్డి గారికి, కార్పొరేటర్ సాంబమూర్తి గారికి, కార్పొరేటర్ బాబు గారికి, సోదరుడు మహేందర్ కాంట్రాక్టర్ గారికి, అలాగే అభి గారికి, ముందున్న చిన్నారులందరికీ కూడా, అలాగే 10th క్లాస్ ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ రాయబోయి అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక శుభాభినందనలు. ఎన్టీపీసీలో ఇంత బ్రహ్మాండమైన స్కూల్ ఉంది, ఇంత ఇన్ఫ్రా ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలో ఇంతమంది టీచర్స్ కూడా దాదాపుగా 400 పైచిలకు విద్యార్థులకు విద్య బోధిస్తూ చాలా మంది విద్యార్థులకు ఒక మంచి విద్యను అందించి ప్రతి సంవత్సరం కూడా ఈ పాఠశాల నుంచి విద్యార్థులను వాళ్ళ భవిష్యత్తును బంగారు బాట వేసే విధంగా తీర్చిదిద్దుతున్న ముందుగా ప్రధానమైన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ పాఠశాల అనగానే ఒక చిన్న చూపు ఉంటుంది. ప్రతి వారు కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ కావచ్చు, మేము కావచ్చు, మీరు కావచ్చు, అందరూ కూడా మన పిల్లలను మాత్రం ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ మనం మాత్రం ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువు ఎక్కడికి వస్తాం. అలాగే మేము కూడా ఫేర్వెల్ అనగానే ఇక్కడికి వచ్చి భాషలు ఇచ్చి ఓ ప్రమాణంగా చేస్తా ఉన్నారు. అది ఎక్కడికి వస్తాం. కానీ ఎవరు కూడా మనము మన పిల్లలను ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో చదివించద్దు, మనం ఎందుకు మంచి విద్యను అందించద్దు అనేది మాత్రం ఎవరు ఆలోచించరు. ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ ఉన్న స్టాఫ్ ఏదైతే ఉన్నారో, ఇక్కడ ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ప్రభుత్వంచే ఒక క్వాలిఫైడ్ స్టాఫ్ ఎన్నుకోబడిన టీచర్స్ మీరందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అదే ప్రైవేట్ స్కూల్లో ఒక 10th క్లాస్ పిల్లవాడికి మీరు చదువు ఇవ్వాలని అనుకున్నప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని ఎంపిక చేసి మంచిగా మీరు ఏదైతే క్వాలిఫైడ్ ఉన్నారని ఎంపిక చేసి ప్రభుత్వంలో ఉద్యోగం ఇచ్చి మీ అందరినీ ఇక్కడికి పంపిస్తారు. అదే ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకు ఒక 3rd క్లాసు, 4th క్లాసు, 5th స్టాండర్డ్ పిల్లలకు చదివించే వాళ్ళు కూడా వాళ్ళని ఒక 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళతో చదువు తెప్పిస్తారు. కానీ ఇక్కడ ఏమైతుందంటే నేను ఒకటి వాట్సాప్లో చూసాను, ఇక్కడ ఇంతమంది క్వాలిఫైడ్ స్టాఫ్ ఉండి వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఆ ప్రైవేట్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుకొని 5th స్టాండర్డ్ ఉన్న పిల్లలను చదువు చెప్పేవాడిని ఇక్కడ ఉన్న గవర్నమెంట్ టీచర్ వెళ్ళి సార్ మావాడు మంచిగా చదువుతా ఉన్నా, ఎట్లా చదువుతా ఉన్నాడు, ఇంకేం చేయమంటారు, ఏంటి అనేది మా పిల్లలు మంచిగా చదివేందుకు ఇక ఏం కావాలని చెప్పేసి ఇక్కడ ఎంఏ బీఈడీ చేసిన టీచర్స్ పోయి 10th క్లాస్ చదివిన టీచర్స్ వాళ్ళని అడుగుతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే ఇంత ఎంఏ బీఈడీలో, ఎంఎస్సీలో, ఎంఆర్పీ చేసిన స్టాఫ్ పోయి 10th క్లాస్ పిల్లలతో చదువు ఎక్కించే వల్ల మా పిల్లలు మంచిగా చదువుతున్నాడా లేదా, మా ర్యాంక్ వస్తుందా లేదా అని చెప్పేసి మీలాంటి గొప్ప గొప్పగా చదువుకున్న పిల్లలు టీచర్స్ పోయి వాళ్ళని 10th క్లాస్లో అడుగుతా ఉన్నారంటే మనం ఎక్కడ ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి మన అందరూ కూడా ఆలోచన చేసి అర్థం చేసుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ పోతా ఉన్నాను. దయచేసి నేను ఎంతో ప్రతి వాళ్ళు ప్రతి సంవత్సరము మాకు ఇన్ని ర్యాంకులు వచ్చాయి, అన్ని ర్యాంకులు వచ్చాయి అని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడతా ఉంటారు. ఇంత మంచి స్టాఫ్ ఉన్నారు, ఇంత మంచి ఇన్ఫ్రా ఉంది, ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మనమెందుకు గొప్ప చదువుకోవద్దు, మనమెందుకు పిల్లలకు గొప్ప చదువు అందించవద్దు, ఆ
ఎవరు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ చదువుకొని ఈ స్థాయికి వచ్చేది నేను అనుకుంటాను. 450 మంది స్ట్రెంత్ అంటే బ్రహ్మాండంగా స్ట్రెంత్ ఉంది ఇక్కడ. ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంత స్ట్రెంత్ లేదు. దయచేసి ఒక 100 మంది 10th క్లాస్ నుంచి ఈ రోజు బయటకు వెళ్తాము అంటే దాంట్లో 3, 4, 5 వాళ్ళకు 10th జీపీఏ ర్యాంక్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ 10th జీపీఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో అందరూ పెద్ద పెద్ద ఫీజులు పెట్టుకొని 30,000, 40,000, 50,000 రూపాయల ఫీజులు తీసుకొని వాళ్ళు పెద్ద పెద్ద కళాశాలలో ఫీజులు పెట్టుకుంటారు. 100 మందిలో 2-3 ర్యాంక్ వచ్చినాయంటే మనం చదువు చెప్పినా చదువు చెప్పకుండా కూడా ఆ పిల్లల దగ్గర మన నైపుణ్యంతో వాళ్ళకి చదువుకోవాలనే ఆసక్తితోటి వాళ్ళ తల్లిదండ్రులు చదువుతోటి మాత్రమే ఈ ప్రపంచాన్ని జయించవచ్చనేది చెప్పినప్పుడు ఖచ్చితంగా నా కుటుంబం కూడా అన్ని కుటుంబాలన్నా ముందుండాలి, ఆర్థికంగా అన్ని కుటుంబాలన్నా బలపడాలంటే నేను ఖచ్చితంగా చదువుకోవాలనే ఒక గుడిసెల నుంచి వచ్చే పిల్లవాడు కానీ అమ్మాయి కానీ ఖచ్చితంగా చదువుకోవాలనేది కూడా మీ అందరికీ తెలియదు. మనం చదువు చెప్పినా చెప్పకపోయినా వాడు టీవీ ముందర కూర్చుని ఈ రోజు ఆన్లైన్ ఆన్ చేసి గూగుల్లో చూసుకుంటే మనకి ప్రతిదీ కూడా దాంట్లో తెలుసుకుంటారు. దాంట్లో ఆటోమేటిక్గా ఆ చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే నా కుటుంబం ఆర్థికంగా అన్ని విధాలుగా బలపడాలి, మేము అందరికన్నా ముందు కావాలి, ఎదురుంటి వాళ్ళకి బిల్డింగ్ ఉన్నది మేము బిల్డింగ్ కట్టుకోవాలి, వాళ్ళ నాన్న స్కూటర్ ఉన్నది మేము స్కూటర్ కొనుక్కోవాలి, మేము వాళ్ళకన్నా మంచి బట్టలు వేసుకొని తిరగాలి అనుకునే స్టూడెంట్స్ అందరూ ఒక 5 రకాల ఖచ్చితంగా వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళ 5 ఖచ్చితంగా చదువుతున్నారు, మంచి ర్యాంక్స్ వస్తాయి, వాళ్ళ ఏదైతే డిసిషన్ అయిపోతారు. తర్వాత వాళ్ళు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ ఖచ్చితంగా రీచ్ అయ్యే అవకాశం అందరూ ఈ ప్రభుత్వ పాఠశాల కనుక మీ అందరినీ దయచేసి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా అప్పీల్ చేస్తాము. మనం చదువుకునే సమయంలో మనం చదువుకునే సందర్భాలలో కూడా ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మీరు ఇంత మంచి ఉపాధ్యాయులు గవర్నమెంట్ లో ఉద్యోగం సంపాదించారు అంటే మీరందరూ ప్రమాణంగా చదువుకున్నట్టే. ఈ పిల్లవాళ్ళను కూడా ఆ స్థాయిలో ర్యాంక్స్ ఎందుకు తీసుకురావాలి వాళ్ళను ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఆ దిశగా ఆలోచించినప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కల్పించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ దేశానికి ఒక బ్రహ్మాండమైన భావి భారతాలను అందించాలి. దాంట్లో తెలంగాణ రాష్ట్రం ముందుకాలనే సంకల్పంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విద్యాశాఖను ఏ మంత్రి కూడా ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకొని ప్రత్యేక పర్యవేక్షణ చేసి ఈ రోజు పిల్లలందరి కోసం వాళ్ళు గొప్పగా ఆలోచన చేస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. అలాగే మన ప్రాంతంలో రామగుండం నియోజకవర్గం మొత్తంలో ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో రెనోవేషన్ చేయాలి. అక్కడ ఉన్న ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కావాల్సిన సబ్జెక్టులు స్టాఫ్ ఏదైతే ఉన్నదో వాళ్ళని కూడా అరేంజ్ చేయాలి. ఆ పిల్లల భవిష్యత్తు కాపాడాలి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు ఎక్కువలో ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు బ్రహ్మాండమైన విద్య అందించి వాళ్ళకు ఈ దేశానికి గొప్ప పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉన్నాయి. ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆలోచన చేసి ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూళ్ళకు కావాల్సిన బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రా కానీ ఫెసిలిటీస్ అదర్ ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఈ రోజు మన జిల్లా కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ స్కూళ్ళలో మన ఉపాధ్యాయులను విద్యార్థులను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు తీసుకున్న సందర్భాన్ని మీరు అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఖచ్చితంగా ఒక 100 మంది ఉన్నారంటే ఈ 100 మంది ఒక 10 మంది 15 మంది 10th జీపీఏ రావాల్సిన పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదనేది కూడా ఈ సందర్భంగా మీరు అందరూ కూడా తెలియజేస్తున్నాను. టైంలో మన గ్రాడ్యుయేషన్ ఏదైతే ఇక్కడ డిగ్రీలో చదువుతున్నామో ఆ టైం నుంచి బిఫోర్ 1990s నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా వీళ్ళందరూ చూడండి గోదావరి డిగ్రీ కాలేజ్ వచ్చిన డిస్టింక్షన్స్ ఈ 4 జిల్లాలలో మన దగ్గర ఎక్కడ రావు. గోదావరి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వచ్చిన డిస్టింక్షన్స్ ఎక్కడ కూడా మన 4 జిల్లాలు ఏదైతే కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ మన కాకతీయ యూనివర్సిటీకి ఏదైతే డిస్ట్రిక్ట్స్ వస్తాయో ఇక్కడ వచ్చిన ఈ మొత్తం 4 జిల్లాలలో కూడా హైయెస్ట్ డిస్టింక్షన్స్ గోదావరి డిగ్రీ కాలేజ్ వస్తాయి. గోదావరి డిగ్రీ కాలేజ్ పూర్తి సాఫ్ ఉన్నది, క్లాసెస్ ఎక్కడ జరిగాయి కానీ ఇక్కడ
ప్రాంతానికి ఒక పేరు తీసుకురావాలనే సంకల్పం, చదువుకోవాలనే ఆశ, ఆ ఆశను కలిగించవలసిన బాధ్యత ఒక చదువు చెప్పాలని గొప్పగా మీ గురించి వాళ్ళు మాట్లాడుకున్నట్టు చేస్తే దయచేసి అంతకన్నా ఆత్మ సంతృప్తి అనేది మన జీవితంలో ఏది కూడా ఉన్నది. నువ్వు 1,00,00,000 రూపాయలు సంపాదించినా కూడా ఒక విద్యార్థి వచ్చి ఫలానా ప్రయత్నం టీచర్లు చదువు చెప్పడం వల్ల నేను ఈరోజు ఒక బేసిక్స్ నుంచి ఒక స్టాండర్డ్గా చదువుకొని ఒక IAS అయినా అని చెప్పినప్పుడు అది మన జీవితంలో మర్చిపోలేని రోజు, గొప్ప రోజు ఉంటే కనుక మన పిల్లల కోసం మనం ఏదైతే ఆలోచన చేస్తా ఉన్నామో ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల కోసం మీరు ఆ దిశగా ఆలోచన చేసి వీళ్ళందరినీ భవిష్యత్తులో మీ పిల్లల భవిష్యత్తుతో సమానంగా తీర్చిదిద్దుతారని ఆ దిశగా ఆలోచన చేస్తారని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ పిల్లలందరూ కూడా దయచేసి మీ అందరికీ కూడా ఒకటే విన్నపం చేస్తా ఉన్నాం. మీరందరూ చిన్న పిల్లలు, ఇప్పుడు ఏదైతే మీరు చదవాలని ఆకాంక్షతో మీ తల్లిదండ్రులు మీ కుటుంబం అందరూ కూడా చాలా వెన్నపడిన వాళ్ళు ఉంటారు. ప్రభుత్వం పాఠశాలలో పంపిస్తామంటే మీరు దాదాపుగా రోజు సంపాదించే ఆ సంపాదనతోటి మిమ్మల్ని చదివిస్తూ మీ కుటుంబాన్ని పోషిస్తూ మీ అమ్మా నాన్న రోజు కష్టపడి మిమ్మల్ని చదివించి గొప్పవాళ్ళు చేస్తే మీరు చదువుకొని ఉద్యోగం చేయడం వల్ల ఆ ఉద్యోగం వల్ల ఆ కుటుంబం బ్రహ్మాండంగా బాగుపడుతుందని ఆలోచనతోటి మీ పిల్లలందరినీ కూడా మీ తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకొని చదివిస్తా ఉన్నారు కనుక దయచేసి పిల్లలందరూ ఏ కాలంలో చదవండి, చదివినంత సేపు మాత్రం ఆ పుస్తకంలోనే ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫోన్స్ వాడకండి. దయచేసి ఈ ఫోన్లతో లాభం కూడా నష్టం ఎక్కువ ఉన్నది కనుక ఆ ఫోన్ల మీకు ఆలోచన చేయండి. టీచర్స్ అందరికీ చెప్తా ఉన్నాం, ఈ 95 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఏదైతే ఆగిపోయి ఇప్పుడు వెళ్ళిపోతా ఉన్నారో వాళ్ళ మీద కొంచెం స్పెషల్గా కాన్సన్ట్రేషన్ చేసి మీరు ఇంకా ఉన్న 2-3 రోజులైనా కూడా వాళ్ళని కొంచెం మంచిగా మోటివేట్ చేసి ఏ భయం లేకుండా ఇబ్బంది లేకుండా ఎవరైతే జీపీఎస్ సాధిస్తారో వాళ్ళందరినీ కూడా NTPC చివరస్తల, గోదావరి చివరస్తల, మేడిపల్లి చివరస్తల ఇక్కడ టీచర్స్ని ప్లస్ ఎవరైతే వాళ్ళు జీపీఎస్ సాధించిన పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ ఫ్లెక్సీలు పెట్టించి చివరస్తలో ఫ్లెక్సీ పెట్టించేసి ప్రైవేట్ స్కూల్ కాదు మా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు ఇంత మంచిగా చదువుకుంటారో మీరు కూడా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వీళ్ళని ఎంకరేజ్ చేసేందుకు ఆ ఫ్లెక్సీలకు సంబంధించిన బాధ్యత కూడా మేమే తీసుకొని అన్ని పాఠశాలలో పెట్టి పిల్లల ఫోటోలు అవసరమైతే వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు వేసి వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు ఏంటి వాళ్ళకు సంబంధించిన వ్యవస్థ కూడా చూసేందుకు కార్పొరేషన్ పక్కన కాకుండా పర్సనల్గా మీ బాధ్యత తీసుకొని మిమ్మల్ని పిల్లలను ఎంకరేజ్ చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము. 2 లక్షల రూపాయలు అయినా కూడా వారన్నీ వేసి వెంటనే ఇస్తున్నందుకు వారి కుటుంబం ఇంకా అసలు ఇలాంటి పిల్లలు నేను కూడా మీలాగే ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ స్థాయికి రావడం జరిగింది. నా చదువులంతా కూడా నా ఫస్ట్ క్లాస్ నుంచి నా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా నేను ప్రభుత్వ స్కూల్లోనే కళాశాలలో పాఠశాలలో చదువుకొని ఈ స్థాయికి వచ్చాక మీరందరూ కూడా నాకన్నా ఇంకా బ్రహ్మాండంగా ఒకరు ఏముంటుంది. నాకు చిన్నప్పటి నుంచే ఒక రాజకీయ నాయకుడు కావాలనే ఆలోచనతో నేను 9th క్లాస్లోనే మేము అప్పుడు 9th క్లాస్ అంటే నేను 10th క్లాస్ నా 10th కూడా 87 అంటే కూడా అది 53 సంవత్సరాల రోజులు ఆ టైంలో కూడా నేను స్కూల్లో ఎలక్షన్ ఉండే. అప్పటి నుండి నేను స్కూల్లో ఎలక్షన్లను పోటీ చేసి గెలిచాను. మీలాంటి ఒకటి మిగతా ఆశీర్వాదం ఇక్కడ ప్రజల ఆశీర్వాదంతో దేవుడు దయతోటి నాకు తెలిసి పబ్లిక్ ఓటింగ్లో నేను ఎప్పుడు కూడా ఓడిపోలేదు. ఇప్పటి వరకు కూడా నా సర్వీస్ నేను ప్రజల్లోకి
నుంచి ఇక్కడ దాకా నన్ను పంపించారు. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు నేనైతే ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం. మీరందరూ కూడా మా అందరికన్నా గొప్ప వాళ్ళై మీ కుటుంబ సభ్యులు, మీ తల్లిదండ్రులు, మీకు చదువు చెప్పిన టీచర్లను వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేర్లను భవిష్యత్తులో ఫలానా వాళ్ళు గొప్పగా చదువు చెప్పినారని వాళ్ళ పేర్లని తల్లిదండ్రుల పేర్లని కాపాడే విధంగా మీరందరూ కూడా పంచుకుంటారని చెప్తూ 10th క్లాస్ చదువుకునే పిల్లలందరికీ కూడా ఆలోచన చెప్తా ఉన్నాం. మీకు ఈ స్కూల్ కానీ పిల్లలకు కానీ ఇంకెవరైనా పూర్తి చెప్పండి. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా తప్పకుండా మంచి యువనర్సని కూడా దొరకబెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.